ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో అసలు నిజంగానే భవిష్యత్తు ఉందా అనే ప్రశ్న లేపినప్పుడు బలంగా నిలబడి కూటమి ప్రభుత్వం రావాలి, కనీసం 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన పరిపాలన అందించగలిగితేనే గతంలో జరిగిన పొరపాట్లు మనం సరిదిద్దుకుంటామనే ఒక నమ్మకంతో నడిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక అద్భుతమైన నాయకత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మనల్ని నడిపిస్తున్న తీరు, మనకి పెట్టుబడుల విషయంలో కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉపాధి కల్పనలో కానివ్వండి, భవిష్యత్తులో ఏ విధంగా మనం సంక్షేమం అభివృద్ధి రెండు చేసుకుంటూ ముందుకెళ్తామో అనే క్లారిటీతోటి నడిపిస్తున్న వ్యక్తి. ఈ ఆలోచనలో భాగంగా మీరందరూ కూడా పిఠాపురం అభివృద్ధి కోసం ఈరోజు కాదు ఒక ప్రణాళిక ఆలోచించింది పవన్ కళ్యాణ్ గారు. మేము చేపట్టిన అనేక కార్యక్రమాలు ప్రత్యేకంగా రైతాంగాని కోసం. ఆ రోజు రైతు సోదరులు ధాన్యం డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ కాకుండా 6 నెలలు 9 నెలలు అల్లాడుతుంటే, మిల్లర్ల చేతిలో నలిగిపోతుంటే, ఎందుకు కష్టపడిన రైతుని మనం ఆదుకోలేము, ప్రభుత్వం అన్నాక ఎందుకు ఈ వ్యవస్థని మనం బలపరచలేమని ఆ రోజు మీ అందరి కోసం ఒకరోజు నిరాహార దీక్ష రైతాంగం కోసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే కాదు, రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయనే భావనతోటి సమాచారం వచ్చినప్పుడు ఉగాది పండుగ రోజున సొంత నిధులు 5 కోట్ల రూపాయలు ప్రకటించి చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి 1,00,000 రూపాయల చొప్పున మనం ఆర్థికంగా ఆదుకుందాం అని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేశాం. ఎంతో ఆదర్శవంతంగా నిలబడాలనే ఒక ఆలోచన, ఆయన ద్వారా ఆయన చేస్తున్న కార్యక్రమాల ద్వారా మన జన సైనికులు, మన పార్టీ నాయకులు, కూటమిలో ఉన్న నాయకులు అదే రీతిలో అదే బాటలో నడిచే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా, ప్రతి ఒక్కరూ గర్వించే విధంగా పనిచేయాలనే తపన తప్ప వేరే ఆలోచన లేదు. వ్యవస్థల్ని నాశనం చేశారు, ఆర్థికంగా దెబ్బతిన్నాం, 20 సంవత్సరాలు వెనకబడిపోయాం. ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం కార్యక్రమాలు చేయాలన్నా? మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో ఒక విషయం చెప్పారు. 50,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇచ్చాం మనం, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుకి 50,000 కోట్ల రూపాయల పెన్షన్ ఇచ్చాం. ప్రతి నెల తూచా తప్పకుండా 1వ తారీఖున జీతాలు ఇవ్వడమే కాకుండా జీతాలతో పాటు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అభివృద్ధి పందాలో అందరికన్నా ముందు మనకి దారి చూపించింది పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా, పంచాయతీల్లో మరొకసారి పూర్వవైభవం వచ్చే విధంగా పల్లె పండుగ కార్యక్రమం చేసి అద్భుతంగా రాష్ట్రాన్ని ముందు తీసుకొచ్చారు. దాదాపు 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసి ఈరోజు రాష్ట్రంలో ఒక దిక్సూచిగా ఈ విధంగా మనం వ్యవస్థని బలోపేతం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. చేయాల్సింది చాలా ఉంది. ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రాంతంలోనూ సమస్యలు ఉంటాయి. సమస్య పరిష్కారం కోసం మనందరం కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మనస్ఫూర్తిగా ముందుకెళ్ళాలి. సంక్రాంతి పండుగ అంటే రైతుల పండుగ. రైతు కళ్ళల్లో సంతోషం చూసినప్పుడు తన కుటుంబానికి కూడా రైతు గౌరవంగా తాను కష్టపడి పండించిన పంటకి ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధర వచ్చింది. తద్వారా ప్రతి ఒక్కరికి, కుటుంబ సభ్యులకి బట్టలు కొనుక్కిచ్చే కార్యక్రమం, గ్రామాల్లో తను ఎంత పండించాడని పోటీపడి 24 బస్తాలు కాదు, ఈ సంవత్సరం 28 బస్తాలు నేను దిగుబడి చేయగలిగాననే ఆలోచన. దీని వెనుక ప్రభుత్వం నుంచి మేము చేపట్టిన ధాన్యం కొనుగోలు కార్యక్రమం కూడా ఖచ్చితంగా ఉపయోగపడింది. ఒక్కసారి ఆలోచించండి, గతంలో కష్టపడి పండించిన ధాన్యానికి రైతుకి డబ్బులు ఇవ్వడానికి 6 నెలల నుంచి 9 నెలలు పట్టేది. దుర్మార్గంగా గత ప్రభుత్వం రైతాంగాని కోసం నిలబడాల్సింది పోయి రైతు రాజ్యం అని చెప్పిన ప్రభుత్వం 1,674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయారు. అది మనం ప్రభుత్వంలో వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన రైతుల్ని ఆదుకోవాలి, ఈ 1,674 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా చెల్లించమని చెప్పినప్పుడు 2 నెలల్లోనే
ఆ రైతాంగాన్ని మనం ఇచ్చి చెల్లించాం. ఎన్నికల సమయంలో ఆ సంవత్సరం